ఒకసారి ఒక అభ్యాసి షాజహాన్పూర్ వచ్చి బాబూజీతో కొద్ది రోజులు ఉండి తిరుగు ప్రయాణమయ్యాడు. ఇంకో గంటలో అతను స్టేషన్కు చేరి రైలు ఎక్కాలి. కానీ ఆ అభ్యాసి ఒక స్తంభాన్ని పట్టుకుని అలాగే నిలబడిపోయాడు. బాబూజీ అతని ముఖాన్ని, చేతుల్ని, జేబును చూస్తూ హృదయాన్ని కూడా చూశారు. మాస్టరు నవ్వుతూ అతనిని దగ్గరకు పిలిచి అతనికి 10 నిమిషాలు సిట్టింగ్ ఇచ్చి కొంత డబ్బు జేబులో ఉంచి పంపారు. అతని హృదయాన్ని చూసినప్పుడు అతని అవసరమేమిటో మాస్టర్కు అర్థమయ్యింది. అది మాస్టర్ అంటే. మనమైతే వెళ్తానని ఇక్కడే ఉండిపోయాడేమిటి అని అనుకుంటూ త్వరగా బయలుదేరమని తొందర చేస్తాం. కానీ అతని అవసరమేమిటో గుర్తించం. కాబట్టి మాస్టరులాగా తయారవ్వాలంటే ఆయనలాగా గడ్డం పెంచటం, హుక్కా తాగటం వంటివి చేయటం కాదు. ఆయనలాంటి హృదయాన్ని పెంపొందించుకోవాలి.